శ్రీమన్నారాయణ. ఈరోజు సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం. మా వ్యూయర్స్ అందరికీ శ్రీ సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు. ఈ సుదర్శన పెరుమాళ్ శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారు కాకినాడలో సుదర్శన యాగం చేసినప్పుడు ఈ సుదర్శన పెరుమాళ్ళని మాకు అనుగ్రహించారు. అప్పటి నుండి కూడా ఈ సుదర్శన పెరుమాళ్ళు మా గృహంలో వేయించేసి మా పూజలను అందుకుంటున్నారు ఈ స్వామివారు. ఈ సుదర్శన పెరుమాళ్ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ సుదర్శన పెరుమాళ్ యొక్క శక్తి అనంతమైనదన్నమాట. ఈ స్వామి యొక్క చేతిలో చక్రముగా వీరు వేయించేస్తుంటారు. అదిగోండి చక్రం. సుదర్శన పెరుమాళ్ అంటే శ్రీచక్రం అన్నమాట. స్వామి చేత ధరింప చేయబడిన చక్రాయుధం. ఈ సుదర్శనాల ఆల్వాన్ యొక్క శక్తి ఏమిటి అంటే శత్రు వినాశనం అన్నమాట. ఈ మనం సుదర్శన పెరుమాళ్ళని ఆరాధిస్తే మనకి ఎటువంటి శత్రు బాధలు ఉన్నా తొలగిపోతే, అలాగే తొలగిపోతే, అలాగే రోగ బాధలు, శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి. దానితో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహిస్తారనమాట. అంతేకాదు వీరి యొక్క విశిష్టత ఏమిటి అంటే, విష్ణువు యొక్క మార్గాన్ని, అంటే విష్ణోర్మార్గం ప్రదర్శయ, విష్ణువు యొక్క సన్నిధికి చేరుకోవటానికి వారు మంచి మార్గాన్ని చూపిస్తారు మనకు. విష్ణు సన్నిధానానికి ఎలా చేరుకోవాలో ఆ మార్గంలో మనం పయనించేలాగా, ఆ మార్గంలో మనం పయనించి ఆ స్వామి యొక్క పాదాలను చేరుకునేలాగా వారు మంచి దారి చూపిస్తారనమాట. అందుకే ఈ సుదర్శనం అంటే ఏమిటి? అంటే మంచి, దర్శనం అంటే విజన్. వారు మంచి దర్శనం అంటే, మంచి దర్శనం ఏముంటుందండి ఈ విశ్వంలో, ఈ లోకంలో? స్వామి యొక్క, ఆ పెరుమాళ్ యొక్క దివ్య పాదాలను చేరుకోవటమే మంచి దర్శనం కదా. అలాంటి ఆ పాద సేవని మనకి అనుగ్రహించే మార్గాన్ని ఈ సుదర్శన పెరుమాళ్ళు మనకి చూపిస్తారన్నమాట. ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నా ముందు మనం సుదర్శన పెరుమాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు ప్రారంభం చేస్తే వారే మంచి మార్గంలో మనం పయనమయ్యేలా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సుదర్శన అష్టోత్తరము, అలాగే సుదర్శన పెరుమాళ్ ఇంకా స్తోత్రాలు అవి మూలమంత్రము కూడా నేను వీడియో చేసి మా వ్యూయర్స్ అందరికీ పెడతాను. అందరూ చూసి అందరూ కూడా ఈ సుదర్శన అష్టోత్తరము, అలాగే షట్కం ఉంటుంది, సుదర్శన శతకం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంట్లో రోజు చదువుకున్నారనుకోండి, మీకు శత్రు బాధలు, శత్రు వినాశనము జరుగుతుంది. శత్రు బాధలు ఉండవన్నమాట. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.